తీసుకో బాబు. ఇదే సార్ జరిగింది. ఆ తర్వాత నేను వాళ్ళని చూడలేదు సార్. వైశాలి మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ అయ్యింది. నేను కంప్లైంట్ ఇవ్వాలని అనుకున్నాను సార్. సరే మేడం, కాస్త బయట వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్, వైశాలి గారు వాళ్ళ నాన్నగారు వచ్చారు. ఏయ్, ఎవరిని లోపలికి పంపించొద్దు. ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక్కొక్క కథ చెప్తున్నారు. ఆయన అక్కడే కూర్చోబెట్టు. అలాగే సార్. మంగళ ఇంటికి వెళ్ళిన ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళిద్దరిని ఎవరన్నా చంపేశారా? వీళ్ళకి వేరే ఎవరన్నా శత్రువులు ఉన్నారో? ఇద్దరు చనిపోయి ఉంటే వైశాలి బాడీతో పాటు విక్రమ్ బాడీ కూడా దొరికిండాలి కదా. అలాగైతే విక్రమ్ చావలేదు. హలో సార్, విక్రమ్ మొబైల్ ఆన్ అయింది. ఒక రిసార్ట్ నుంచి సిగ్నల్ వచ్చింది. ఇమీడియట్ గా లొకేషన్ షేర్ చేయి. ఓకే సార్. ఏంటి సార్ ఆగిపోయారు? వాడేంటి సార్, వాణ్ణి హీరో చేయాలని నేను కథ రెడీ చేస్తే తనతో పాటు నన్ను చంపేయాలని చూస్తున్నాడా? నన్నే మోసం చేస్తావా? ఇప్పుడు నేను నిజం చెప్తున్నాను సార్, వైశాలిని చంపింది వీడే సార్. స్టేషన్ లో టెన్షన్ చేసినట్టు ఇక్కడ టెన్షన్ చేయొద్దు నన్ను. వాడినేసే ముందే నిన్ను వేసేస్తాను. చెత్త నా కొడక. కేవలం హత్యే కాదు, రేప్ కూడా జరిగింది. నేను చూడలేదు సార్. అవును, వీడికి మేము ఏం ద్రోహం చేసామని మమ్మల్ని టార్గెట్ చేస్తున్నాడు? ఏ ఇన్స్పెక్టర్, ఏంటయ్యా ఇతను సైకోలాగా ప్రవర్తిస్తున్నాడు? ఎంతమంది మీద టార్గెట్ పెట్టుకున్నాడు? వాడు సైకోని ఇప్పుడే తెలిసిందా మీకు? ఈ కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసేప్పుడే తెలిసిపోయింది వీడు సైకో అని. వీడిని మాత్రం ఊరికే వదలను నేను. ఏ ఇన్స్పెక్టర్, చేతులు గన్న పెట్టుకుని ఏం చేస్తున్నావయ్యా? బండి లేవయ్యా, త్వరగా. గాముకునండి. ఎందుకు కుదరదు? షూట్ చేయి, ఏదైనా జరిగితే నేను చూసుకుంటా. వాడు గంజా ఎలా తాగేసి పట్టుకున్నాడో చూడండి. అంత త్వరగా అంతా లెగడు. ఊరికే ఉండండి. ఎవరా మీరంతా? కూతుర్ని ఎందుకురా చంపావు? నీకేమరా ద్రోహం చేసింది? ఎవరమ్మాయి? ఎవరా నువ్వు? రేయ్, మీరు సంతోషంగా ఉండాలనే కదా నా ఇల్లు మీకు ఇచ్చాను. ఏ ఇల్లు? ఎవరమ్మా నువ్వు? రేయ్, నిన్ను నేనేదో కోళ్ళని మేకలు బలిచ్చి నా జీవితాన్ని గడుపుకుంటున్నాను. నన్ను హత్య కేసులో ఇరికించావు. నిన్ను అసలు ఎవరా మీరంతా? వదలరా నన్ను. మర్యాద అంతా పోగొట్టేసావు కదరా. రే ఆగవయ్యా. ఏ విక్రమ్, నువ్వు కమల్ హాసన్ లాగా యాక్ట్ చేయమాక. నువ్వు ఎలాంటి ఒక క్రిమినల్ అని నాకు బాగా తెలుసు. నిజం చెప్పు, నీ గర్ల్ ఫ్రెండ్ ని చంపేసి దాంట్లో వీళ్ళని ఎందుకు ఇన్వాల్వ్ చేసావు? ఇటు చూడండి, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు. మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మీరు అది విని ఇక్కడికి వచ్చారు. హే, నీ దగ్గర మంచిగా మాట్లాడితే ఒప్పుకోవరా? నువ్వు స్టేషన్ తీసుకెళ్లి 4 తగిలిస్తే హత్య ఎందుకు చేసావు అప్పుడు ఒప్పుకుంటావు కదా నువ్వు. నేను ఏ హత్య చేయలేదు, నేను ఏ హత్య చేయలేదు. రే, వాడు తప్పించుకుని పారిపోతున్నాడు. లైట్స్ ఆన్ చేయండి. ఏ విక్రమ్, చూడు, ఇది పోలీస్ గన్ లోడింగ్ లో ఉంది. తమాషా చేయమాక. మీకు నేను ఎన్నిసార్లు చెప్పాలి? నేను ఏ హత్య చేయలేదు. నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? ఇన్స్పెక్టర్, అందరిని బయటికి వెళ్ళమని చెప్పండి, లేకపోతే. రే విక్రమ్, నువ్వు చేసే చాలా పెద్ద తప్పురా. నువ్వు మాట్లాడుకుంటా. నన్నేం చూస్తున్నారు? నడవండి. నో, వద్దు విక్రమ్, నేను చెప్పేది విను. పోమంటుంటే.
మర్యాదగా అందరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి. నాకు కోపం తెప్పించకండి, కాల్ చేస్తాను. రే మనం ఒకే పల్లెంలో కలిసి తిన్నావురా, షూట్ చేయొద్దురా ప్లీజ్ రా, తిన్నామా? షూట్ చేయొద్దురా. రేయ్ నేను నీకు ఏం ద్రోహం చేశాను రా? నేను నీకు మంచిదే చేశాను కదా. రే ఏమంటుంది ఈమె? నాకేదైనా ఒకటైందంటే నా డిపార్ట్మెంట్ ఊరికే వదలదు నిన్ని. గన్ ఇవ్వు. నో నో, రేయ్ తప్పు మీద తప్పు చేస్తున్నావు. పోలీసుల్ని బెదిరించడం మహానేరం. గన్ గన్ ఇచ్చేరా? ఇవ్వు. ఇవ్వు. రేయ్, గన్ ఇవ్వరా. వద్దు వద్దు. రేయ్ షూట్ చేయరా, చెయ్యి. అయ్యో 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 నువ్వు ఎన్నిసార్లు షూట్ చేసినా మేము ఎవరు చావరా. నువ్వు నీ మనసులో మేమందరూ చనిపోవాలనుకుంటే మాత్రమే సస్తావు. ఎవర్రా మీరంతా? ఎందుకు నన్ను మీరు ఇలా టార్చర్ చేస్తున్నారు? మీరందరు దేవుళ్ళ లేదా దయ్యాలరా? ఎవర్రా మీరు? క్యారెక్టర్సా? హలో గురు, మీరు వెంటనే రిలాక్స్ అవ్వకండి. క్లైమాక్స్ ట్విస్ట్ ఇంకా బాకీ ఉంది. చక్కగా కూర్చో, డిస్కస్ చేద్దాము. నేను సృష్టించిన క్యారెక్టర్సా? మీరందరూ స్క్రిప్ట్ లోపల ఉండాలి కానీ బయటికి ఎందుకు వచ్చారు? నువ్వు 3 సంవత్సరాల నుంచి కథ రాస్తూనే ఉన్నావు, కానీ నువ్వు క్లైమాక్స్ రాయలేకపోతున్నావు. అవును, నా పోలీస్ క్యారెక్టర్ నుంచి కథ స్టార్ట్ అయింది. కథ రాసి రాసి ఎన్ని క్యారెక్టర్స్ నువ్వు క్రియేట్ చేసావు, అందులో ఎన్ని క్యారెక్టర్స్ నువ్వు హత్య చేసావో చూడు. ఇలాగే వదిలేస్తే నువ్వు మమ్మల్ని సినిమాల నుంచి తరిమేస్తావనే భయంతో మేమే ఒక క్లైమాక్స్ ఏర్పాటు చేద్దామని నువ్వు రాసిన కథకి మేము డిస్కస్ చేశాం, కానీ క్లైమాక్సే దొరకలేదు ఏ మిత్రమా. ఆగ్రా, ఒక్క నిమిషం. చెప్పు స్నేహితుడా, క్లైమాక్స్ ఏమనుకుంటున్నావు? ఇదేదో బాగుందే. కథలు మీరు ఇన్వాల్వ్ అవ్వద్దని కొంచెమైనా బుద్ధి ఉందా మీ అందరికీ? రే విక్రమ్, ఇంకా ఒక్క సినిమా కూడా తీయలేదు, అప్పుడే బిల్డప్ ఇస్తున్నావు. ఇలాగే ఉంటే ప్రొడ్యూసర్ ఎస్కేప్ అయ్యాడని ఫిల్మ్ న్యూస్ లో వస్తుంది, చూసుకో. మీరు అలా చేయగలిగేవారని నాకు బాగా తెలుసు. ఒక సినిమా రెడీ అవ్వకుండా ఆపడానికి బయటోళ్ళు ప్రయత్నం చేసేది నేను చూశాను, కానీ టీంలో ఉన్న వాళ్ళే ఇలా చేసేది నేను ఇప్పుడే చూస్తున్నాను. నాలాంటి రైటర్లు వెతికినా దొరకరు. హీరోకైనా కొంచెం మర్యాద ఇవ్వండిరా. ఏం డైరెక్టర్ అయ్యా నువ్వు? ఏ తండ్రి అయినా తన కూతుర్ని వ్యభిచార గృహంలో ఎవరైనా వదిలేస్తారా ఏంటి? ఒక నిమిషం. హలో సార్. హలో విక్రమ్, నీకు ఒక గుడ్ న్యూస్. ఏంటి సార్? ఈ రోజే గవర్నమెంట్ లాక్డౌన్ వాపస్ తీసుకుంది. ఓ, రేపు పొద్దున్నే మీరు రండి. క్లైమాక్స్ మనం డిస్కస్ చేసి షూటింగ్ డేట్ ని కన్ఫర్మ్ చేద్దాం. సరే సార్, వచ్చేస్తాను.
ఫోన్లో ఎవరేంటి డైరెక్టర్ ఏమన్నారు? లాక్డౌన్ క్యాన్సిల్ చేసేసారంట. ఆ. షూటింగ్ స్టార్ట్ చేద్దాం, రేపే క్లైమాక్స్ డిస్కస్ చేద్దాం అంటున్నారు. ఎవరో ఇందాక రోల్ మార్చారన్నారు. చెప్పండి, ఏమి చేంజ్ చేద్దాం? ఎవరెవరు బయటికి వెళ్తారు? నా క్యారెక్టర్ లేకుండా చేస్తాడు. సారీ సార్, మీరిప్పుడు దిగుల్లో ఉన్నారు. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. కళాకారులు కాళ్ళు పట్టుకోవద్దు, కళకి మర్యాద ఇవ్వండి చాలు. రైటర్ డైరెక్టర్ ఏం చేయబోతున్నారో మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళు చెప్పేది వినండి. అటువంటి సినిమా ఎందుకు బాగోదో మనము చూద్దాము. అంతా మీ చేతుల్లోనే ఉంది. మీరు అందరూ కలిసి ఉంటే చాలు. మీరేమంటున్నారు సీనియర్? చెయ్యడానికి ఏముంది చెప్పు. నువ్వు ఆల్రెడీ మా క్యారెక్టర్స్ ని ఫ్రేమ్ వేసి ఫిక్స్ చేసి పెట్టావు. కొంచెం కూడా మార్పు చేయకుండా ఆ ఫ్రేమ్ లోకి వెళ్ళి ఫిక్స్ అయిపోతా నేను. రండి వెళ్దాం. ఆ? నన్ను నువ్విలా చేసావు కదా, నిన్ను నేను వదలను. ఏయ్, ఎవరు నువ్వు? నువ్వే క్యారెక్టర్వి. నిన్ను ప్రేమించిన అమ్మాయిని చంపేసి ఆ కథని సినిమాగా మార్చబోతున్నావు కదా. నీ చావుకి నీ కథకి నేను కారణం కాదు. ఇదంతా చేసిన వాడు